హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే వాల్. మనకు ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ యుద్ధం గురించి అడుగుతుంటాడు. ఆ యుద్ధం ఏదంటే మనకు మణిమంగళ యుద్ధం. మణిమంగళ యుద్ధము. ఈ మణిమంగళ యుద్ధము క్రీస్తకము 642లో జరిగింది. 642లో జరిగింది. అయితే ఎవరెవరికి జరిగిందంటే మొదటి నరసింహవర్మ మరియు రెండవ పులకేశి మధ్య జరిగిందమ్మా. మొదటి నరసింహవర్మ మరియు రెండవ పులకేశి మధ్య. ఈ యుద్ధంలో మొదటి నరసింహవర్మ రెండవ పులకేశిని వధిస్తాడు. రెండవ పులకేశి రాజ్యంపై దండెత్తి యుద్ధం చేసి రెండవ పులకేశిని వధిస్తాడు. ఓకే, నెక్స్ట్ ఈ యుద్ధం ద్వారా మొదటి నరసింహవర్మ తన తండ్రి ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడమే కాక కోల్పోయిన పల్లవ రాజ్య ఉత్తర ప్రాంతాలను తిరిగి సంపాదించాడు. కోల్పోయిన పల్లవ రాజ్య ఉత్తర ప్రాంతాలను తిరిగి సంపాదించింది ఎవరంటే మొదటి నరసింహవర్మ. ఓకే, నెక్స్ట్ ఈ యుద్ధంలో బాదామి చాళుక్య రాజధాని అయిన వాతాపిని దగ్ధం చేసి మొదటి నరసింహవర్మ ధరించిన బిరుదు వాతాపి కొండ. ఈ యుద్ధంలో బాదామి చాళుక్య రాజధాని అయిన వాతాపిని దగ్ధం చేసి ఈ మొదటి నరసింహవర్మ ధరించిన బిరుదు ఏదంటే వాతాపి కొండ. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, వాతాపి కొండ. ఓకే, ఈ యుద్ధంలో మొదటి నరసింహవర్మకు సహాయం చేసినది ఎవరంటే మారవర్మ. సహాయం చేసింది మారవర్మ. మనకు ఎక్కువసార్లు అడుగుతున్నారా అమ్మా ఈ మణిమంగళ యుద్ధం అనేది మనకు ఏపీ అండ్ తెలంగాణ హిస్టరీలో కంపల్సరీ అడుగుతుంటారు మనకు. ఓకే, సో ప్రతి ఒక్కరు సుభాన్ జీకే వరల్డ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సో లైక్ చేయండి అమ్మా. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.